నిన్న అటు ఉత్తరప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఇటు కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు దాదాపు ఒకే విషయాన్ని దేశ ప్రజలకు విన్నవించుకుంటూ, దేశ ప్రజలకు సూచించుకుంటూ మాట్లాడారు. అదే 140 కోట్ల మంది భారతీయులు. ప్రధాని గారు అయితే ఈ మాటను నొక్కి వక్కానించారు. మొన్న నొక్కి వక్కానించారు, అవతల మొన్న నొక్కి వక్కానించారు, నిన్న నొక్కి వక్కానించారు. ఏమని? 140 కోట్ల మంది భారతీయులు అందరం ఐక్యంగా, ఎలాంటి విద్వేషాలు విభేదాలు లేకుండా కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉంటేనే ఒక ఉన్నతమైన దేశాన్ని నిర్మించుకోగలుగుతాం, అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లను ఎదుర్కోగలుగుతాం. కొందరు రాజకీయ నాయకులు కొన్ని స్టేట్మెంట్లు, కొన్ని మాటలు మాట్లాడడానికి దూరంగా ఉండాలి. 140 కోట్ల మంది ఐక్యతలోనే మన బలం ఉంది. ప్రపంచం ముందు మనల్ని బలంగా ఉంచేది 140 కోట్ల మంది ప్రజల ఐక్యతే. సో ఎన్ని సవాళ్ళను ఎదురైనా ఐక్యంగా ఉంటేనే మనం ఎదుర్కోగలం. ఇది ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న తన ఉత్తరప్రదేశ్ పర్యటనలో చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు, కానీ కొందరు రాజకీయ నాయకులు కొన్ని కామెంట్స్కి దూరంగా ఉండాలి, కొన్ని వ్యాఖ్యలకు, కొన్ని విభేదాలు, కొన్ని ఆందోళనలు కలిగించే విధంగా చేసే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. 140 కోట్ల మంది ఐక్యత మన బలం. అండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు కూడా కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సేమ్ ఆయన కూడా హిందుత్వం అంటే పూజా విధానము, తినే ఆహారము కాదు, అందరినీ సమానంగా గౌరవించడం అని చెప్పి అన్నారు. వివిధ వర్గాలు, భాష, ప్రాంతాలు ఉన్న ప్రాచీన కాలం నుంచి కలిసికట్టుగా జీవించడమే మన సంస్కృతి అని, హిందూ సమాజంలో అనేక మంది దేవుళ్ళు, వివిధ ఆహార పద్ధతులు, ఆచరణలు ఉన్నాయని, విభిన్నమైన భౌగోళిక నేపథ్యంలో ఉన్నా కూడా సమైక్యంగా జీవించడమే మన గొప్పతనమని, భిన్నత్వంలో ఏకత్వమే మన సంస్కృతి అని, భిన్నత్వాన్ని మనం ఆమోదించడం ఒకటే కాదు, దాన్ని గౌరవించి ప్రేమించాలి, ఇతరులు ఎలా ఉన్నారో వాళ్ళను అలాగే స్వీకరించడమే మన సంస్కృతి గొప్పతనము అని మోహన్ భగత్ అన్నారు. మీ నమ్మకంపై మీరు దృఢంగా ఉండాలి, ఇతరుల విశ్వాసాన్ని కూడా అంతే దృఢంగా గౌరవించాలి అని విద్యార్థులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచించారట. అండ్ ఇటీవలి యుద్ధాలను ప్రస్తావించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రపంచంలోని అన్ని వివాదాలకు నేను, నాది అనే స్వార్థం, అహంభావం ప్రధాన కారణమని, అమెరికా ప్రతి విషయంలోనూ తన ప్రయోజనాలనే చూసుకుంటుంది అని తాను ఆర్ఎస్ఎస్ చీఫ్ విమర్శలు గుప్పించారట. ఇటువంటి విధానమే ప్రపంచంలోని విపరిణామాలకు కారణం అంటూ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ వ్యాఖ్యలు చేశారు. సో 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతే మన బలం, భిన్నత్వంలో ఏకత్వం, దాన్ని గౌరవించాలి, దాన్ని ప్రేమించాలి. అటు ప్రధాని నుండి, ఇటు ఆర్ఎస్ఎస్ చీఫ్ నుండి ఒకే రోజు వినిపించినటువంటి కామెంట్స్.